హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ వీడియోలో మనం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ నుంచి స్టాంజా ఫార్మ్స్ ఏంటో చూద్దామండి. సో గత వీడియోలో మనం పోయెటిక్ టైప్ చూసాం, అన్నీ కవర్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మీరు ఏమైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి. సో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు చెక్ చేయగలరు. తర్వాత ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ స్టాంజా ఫార్మ్, స్టాంజాలో రకాలేంటో చూద్దాం. ఆ తర్వాత మనకు డ్రామా అందులో టైప్స్, నావెల్ అందులో టైప్స్, తర్వాత ఎస్సే అందులో టైప్స్ అన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి అండ్ రెగ్యులర్గా ఫాలో కండి. ఏమైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయగలరు, రైట్? సో ఇప్పుడు ఈ స్టాంజా ఫార్మ్ గురించి వెళ్ళిపోదామండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆ తర్వాత మనకు లిటరేట్ టర్మ్స్ గురించి వీడియో వస్తుంది. ఆ తర్వాత మనకు కంటెంట్లోకి వెళ్ళిపోతాం, రైట్? సో స్టాంజా ఫార్మ్స్లో మనకు వచ్చేది కప్లెట్. అందరికి తెలుసు కప్లెట్ అంటే 2 లైన్ స్టాంజా అనమాట. 2 లైన్స్ ఉంటాయి ఇందులో. సో కప్లెట్ అంటాం దీన్ని. సో ఇట్ ఈస్ ఎ 2 లైన్ స్టాంజా వేర్ బోత్ ద లైన్ రైమ్ అండ్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్లో ఉంటాయి అండ్ రైమింగ్ కూడా ఉంటాయి అనమాట, రైట్? కప్లెట్ అంటే 2 లైన్ స్టాంజా, 2 లైన్స్ ఉంటాయి ఇందులో. ఇందులో మరి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆక్టోసిల్బర్ కప్లెట్ అని, హీరోయిక్ కప్లెట్ అని కూడా అంటాం ఇందులో. సో కొంచెం డెప్త్‌గా వెళ్తే ఆక్టోసిల్బర్ కప్లెట్ ఏముంటాయంటే ఫీచర్స్ లైన్స్ ఆఫ్ 8 సిలబుల్స్ ఆఫెన్ కంపేరింగ్ 4 యాంబిక్ ఫీట్‌లో ఉంటాయి. సో 8 సిలబుల్స్ ఉంటాయి అండ్ 4 యాంబిక్ ఫీట్‌లో ఉంటాయన్నమాట. సో ఇవి ఆక్టోసిల్బర్ కప్లెట్ ఒక టైప్. కప్లెట్‌లోనే కొంచెం టైప్, జస్ట్ తెలుసుకుంటే కూడా చాలండి. నెక్స్ట్ హీరోయిక్ కప్లెట్ కంటైన్స్ ఇయాంబిక్ పెంటామీటర్ లైన్స్ 10 సిలబుల్స్ ఉంటాయి ఇందులో. సో ఇందులో 8 ఉంటాయి ఆక్టోసిలబిక్‌లో. హీరోయిక్ కప్లెట్ 10 సిలబుల్స్ ఉంటాయన్నమాట. దట్ రైమ్స్ ఇన్ పెయిర్స్. సో పేరు ఉంటుంది, మనకు తెలుసు. మనకు పేరు అంటేనే కప్లెట్, రైమింగ్ ఉంటాయన్నమాట. ఏ అని ఈ విధంగా 2 ఒకే రైమింగ్‌తో కలిగి ఉంటాయి. ఇది కప్లెట్ గురించి. నెక్స్ట్ మనకు టెర్సెట్ గురించి చూద్దాం. దీన్ని ట్రిప్లెట్ అని కూడా అంటాం. టెర్సెట్ ఆర్ ట్రిప్లెట్. ఇది ఈస్ ఎ 3 లైన్ స్టాంజా ఆఫెన్ విత్ ఎ సింగిల్ రైమ్ స్కీమ్. సింగిల్ రైమ్‌తో ఏ గాని ఓకే, ఈ విధంగా ఉంటాయన్నమాట. సో టెర్సెట్ లేదా ట్రిప్లెట్ అంటే 3 లైన్స్ ఉంటాయి ఈ పోయెమ్‌లో. ఇలాంటి పోయెమ్స్ రైమింగ్ స్కీమ్ కూడా ఒకేలా ఉంటుంది. టెర్జా రైమా ఇంకోటి 3 లైన్ స్టాంజాలోనే ఇంకో టైప్. టెర్జా రైమా అంటే ఈజ్ ఏ రిలేటెడ్ ఫార్మ్ టు టెర్సెట్. అంటే టెర్సెట్ ఫార్మ్‌కి సంబంధించినటువంటిది. అంటే 3 లైన్‌లు స్టాంజా అయినటువంటిది. ఇంకో పేరే టెర్జా రైమా. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ టెర్సెట్స్ విత్ రైమ్ స్కీమ్ ఆఫ్ ఏబీఏ, బీసీబీ, సిడిసి. సో ఒకే రైమ్ స్కీమ్ వచ్చేస్తే అది మనకు టెర్సెట్, ట్రిప్లెట్ అంటాం. టెర్జా రైమ్ అంటే మనకు ఆల్టర్నేట్ ఇంటర్ రిలేటెడ్ రైమింగ్ స్కీమ్ వస్తుందన్నమాట. ఏబీఏ, బీసీబీ, సిడిసి. అంటే ఏ తర్వాత బీ తర్వాత ఏ, మళ్ళీ బి తర్వాత అంటే సి, తర్వాత బి, ఈ విధంగా ఆల్టర్నేట్గా ఉంటాయన్నమాట. ఏబీఏ, బీసీబీ, సిడిసి. ఇవి మనకు ట్రిప్లెట్ గురించి, రైట్? 3 లైన్ స్టాంజా. 2 లైన్ అయిపోయింది, 3 లైన్ అయిపోయింది. నెక్స్ట్ 4 లైన్ గురించి చూద్దాం. క్వాట్రైన్ అంటాం, అందరికి తెలుసు, చాలా ఫేమస్, బాగా కామన్ కూడా ఇది మనకు ఇంగ్లీష్లో. క్వాట్రైన్ ఈజ్ ఎ 4 లైన్ స్టాంజా అండ్ ఇట్ ఈస్ మోస్ట్ కామన్ స్టాంజా ఫార్మ్ ఇన్ ఇంగ్లీష్ పోయిటరీ. ఇంగ్లీష్ పోయిటరీ అంటే మనకు 4 స్టాంజాలు ఉంటాయని 4 లైన్లు ఉన్నాయని అందరికి తెలుసు. క్వాట్రైన్ అంటాం దీన్ని పోయిటిక్లో మాట్లాడాలంటే ఆ లాంగ్వేజ్లో. అండ్ ఒకటి బలాడ్ స్టాంజా ఉంటుందండి. ద బలాడ్ స్టాంజా వేర్ ఆల్టర్నేటింగ్ 4 and 3 foot లైన్స్ అండ్ రైమింగ్ స్కీమ్స్ ఆఫ్ ఏబీసీబీ కానీ ఏబీఏబీ కానీ ఉంటుంది అనమాట. సో బలాడ్ స్టాంజా అనేది కూడా ఒక టైప్. ఏ దాంట్లో వస్తుంది? ఇది క్వాట్రైన్లో వస్తుంది. బలాడ్ స్టాంజా అనేది 3 foot లైన్లో ఉంటుంది, 4 and 3 foot లైన్లో. అండ్ రైమింగ్ స్కీమ్ వచ్చేసి ఏబీసీబీ గాను లేదా ఏబీఏబీ గాను ఉండొచ్చు. ఇంకోటి హీరోయిక్ క్వాట్రైన్. ఒకటి చూడండి బలాడ్ స్టాంజా, ఇంకోటి హీరోయిక్ క్వాట్రైన్. ఇందులో 2 టైప్స్. సో హీరోయిక్ క్వాట్రైన్ అనేది కన్సిస్ట్ ఆఫ్ 4 లైన్స్ ఉంటాయి ఇందులో కూడా. ఇయాంబిక్ పెంటామీటర్ రైమింగ్ ఏబీఏబీగా ఉంటుంది. చూడండి మరోసారి, క్వార్టర్ అనేది 4 లైన్ స్టాంజా అండి. ఇది మోస్ట్ కామన్గా ఉంటుంది ఇంగ్లీష్ పోయిటరీలో. ఒకటి దానిలో టైప్ ద బలాడ్ స్టాంజా. ఇందులో రైమ్ స్కీమ్ ఏబీసీబీ కానీ ఏబీ కానీ ఉంటుంది. 4 and 3 foot లైన్స్ ఉంటాయి. హీరోయిక్ క్వార్టర్లో కన్సిస్ట్ ఆఫ్ లైన్స్ ఇన్ ఇయాంబిక్ పెంటామీటర్, రైమింగ్ వచ్చేసి ఏబీ. ఇంకోటి కామన్ మెజర్ అనుకుంటాం, ఈజ్ టైప్ ఆఫ్ బలాడ్ స్టాంజ్ అనేది కూడా యూజ్ ఇన్ హిమ్స్లో యూజ్ చేస్తారు. అనేది కొంచెం టైప్ అనేది ఇంకో పేరు అనమాట. కొంచెం డెప్త్గా వెళ్ళాలి పేరు. ఖచ్చితంగా ఇట్లా ఇన్డెప్త్గానే పేర్లు తెలియని దాని గురించి అడుగుతాండి. తెలిసింది అడగడు. క్వార్టర్ అంటే అందరు తెలుసు కూడా అడగడు. దాంట్లో పెట్టి క్వార్టర్ని అడగాలి అంటే ఇలా టైప్స్లో అడుగుతాడు అనమాట, రైట్? నెక్స్ట్ మనకు 5 లైన్ స్టాంజా కదా. నెక్స్ట్ 4 లైన్స్ అయిపోయి 2 అయిపోయింది, 3 అయిపోయింది. నెక్స్ట్ 5 లైన్ స్టాంజా. దాన్ని ఏమంటారంటే క్వింట్రైన్ అని కూడా అంటారు, ఆర్ క్వింటెట్ అని కూడా అనొచ్చు. 5 లైన్ స్టాంజా ఆఫ్ పోయిమ్ రైమింగ్ స్కీమ్ ఏబీ కానీ ఉంటుంది, లేదా ఏఏబి అబ్బా అని గుర్తుపెట్టుకోండి. ఏఏబిబిఏ కానీ ఏబిబి కానీ ఉండొచ్చు. క్వింట్రైన్ 5 లైన్ స్టాంజా. ఇది 5 లైన్ స్టాంజా ఇంకో టైప్ సింక్విన్ కూడా అంటారు. సింక్విన్ ఏ 5 లైన్ స్టాంజా, ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డెవలప్డ్ బై అమెరికన్ పోయిట్ ప్యాటర్న్ 24682లో ఉంటుంది. ఇది సిలబిక్ అండ్ ఫ్లెక్సిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైమింగ్ అండ్ మీటర్ కెన్ యూజ్ ఇన్ బోత్ ఫార్మల్ అండ్ ఫ్రీ వర్డ్స్. సో ఫార్మల్ దాంట్లో స్ట్రక్చర్డ్గా ఉంటుంది దాని, లేదా ఫ్రీ వర్డ్స్లో కూడా మనం వాడుకోవచ్చు. సింక్విన్ అనేది 5 లైన్ స్టాంజా అండి. ఇంకోటి క్వాట్రైన్ అయిపోయింది 4 లైన్స్, క్వింట్రైన్ అనేది 5 లైన్స్. ఇందులో ఇంకో పేరు సింక్విన్. 2 ఉంటాయి ఇందులో, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సెస్టెట్ ఇంకో అందరూ తెలుసు 6 లైన్ స్టాంజా. ఇది
నేను రైమింగ్స్‌కి ఇంగ్లీష్‌లో దాంట్లో అయితే మనకు సిడీఈ, సిడీ ఆర్ సిడీ వస్తుంది. లేదా ఏఏ, బీబీసీసీ గాని, ఏబీ, ఏబీసీసీ గాని కూడా మాకు వచ్చేస్తుందన్నమాట. సో 6 లైన్ స్టాంజాని సెస్టేట్ అంటాం. సెస్టేట్. తర్వాత మనకు రైమ్ రాయల్ నెక్స్ట్ 7 లైన్ పోయెమ్ ఇంగ. సో 2 లైన్స్ స్టార్ట్ ఒక లైన్ ఉంటే పోయెమ్ ఉండదు. అది దాని రైమింగ్ రాదు కాబట్టి అక్కడ రాదు. సో 2 లైన్స్ స్టార్ట్ అయింది మనకు. 2, 3, 4, 5, 6 అయిపోయింది. 7థ్ ఇప్పుడు. 7 లైన్ దాన్ని ఏమంటామంటే రైమ్ రాయల్ అంటాం. ఇది 7 లైన్ స్టాంజా రిటర్న్ ఇన్ ఇయాంబిక్ పెంటామీటర్‌లో ఉంటుంది. అండ్ రైమ్ స్కీమ్ ఎలా ఉంటుంది మనకు ఏబీ, ఏబీ, బీసీసీగా. ఏబీ, ఏబీ 4 లైన్స్ తర్వాత బీసీసీ యాడ్ చేసుకోవాలి. ఏబీ, ఏబీ, బీసీసీ అనేది రైమ్ రాయల్. 8 లైన్ స్టాంజా ఏంటి అంటే ఆక్టేవ్ రైమ్ అంటాం దీన్ని. ఆక్టేవ్ రైమ్ అనేది 8 లైన్ స్టాంజా విత్ ద రైమింగ్ స్కీమ్ ఆఫ్ ఏబీఏ, ఏబీ, 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 సీసీలు గుర్తుపెట్టుకోండి. ఏబీ, ఏబీ 4 లైన్‌లు. తర్వాత ఏబీ, సీసీ 8 లైన్స్. సో 8 లైన్స్ కదా! ఆక్టేవ్ రైమ్ అంటారు దీన్ని. ఒరిజినేటింగ్ ఫ్రమ్ ఇటాలియన్ పోయెట్రీ ఇంట్రొడ్యూస్డ్ బై సర్ ఇంగ్లీష్ థామస్ వైట్ దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారండి. సో ఇటాలియన్ నుంచి 16థ్ సెంచరీలో ఇది ఇంట్రొడ్యూస్ అయింది. ఆక్టేవ్ రైమ్ అనేది 8 లైన్ స్టాంజా అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్పెన్సరిన్ స్టాంజా అంటే క్రియేటెడ్ బై ఎడ్వర్డ్ స్పెన్సర్. ఇది మనకు 9 లైన్స్ ఉంటది. చూడండి ఏబీ, ఏబీ ఒక 4, బీసీ, బీసీ 4 8 అయిపోయింది. ఇంకో సి యాడ్ అవుతుంది. ఏబీ, ఏబీ, బీసీ, బీసీ, సి అనేది యాడ్ అవుతుంది. స్పెన్సరిన్ 9 లైన్ స్టాంజా ఇది. ఆక్టేవ్ ఏమో 8 లైన్. రైమ్ రాయల్ 7 లైన్. 7, 8 లైన్. వెరీ సింపుల్‌గా జస్ట్ వాట్ ఈస్ గుర్తుపెట్టుకోవాలి. మనం రైమింగ్ స్కీమ్ మాట్లాడడం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. అది చూస్తుంటే రైమ్ స్కీమ్ అర్థమైతది. సో రైమ్ స్కీమ్ అర్థమైతేనే మనం స్టాంజా టైప్ అర్థమైతేనే మనకు నెక్స్ట్ పోయెటిక్ టైప్ మనకు వర్డ్ గాని, సానెట్ గాని, ఎలెజ్ గాని, డ్రామాటిక్ మొదలు ఇవి చెప్పేటప్పుడు ఆ టైప్స్ చెప్పేటప్పుడు ఇవన్నీ మనకు సింపుల్‌గా అర్థం. ఒకటి నుంచి ఒక లింక్ ఉంటది. సో బాగా చూడాలి క్లాసెస్. రైట్. సో నెక్స్ట్ అండి ద ఫస్ట్ 8 లైన్స్ ఇన్ ఇయాంబిక్ పెంటామీటర్‌లో ఉంటుంది. ఒక లైన్ వచ్చేసి మనకు ఇయాంబిక్ హెక్సామీటర్‌లో ఉంటుంది. ఎందుకంటే 9 లైన్స్ అవి స్పెన్సరిన్ స్టాంజా అనేది 9 లైన్స్ కాబట్టి 8 లైన్స్ అనేది ఇయాంబిక్ పెంటామీటర్‌లోను. ఒక లైన్ మాత్రం ఇయాంబిక్ హెక్సామీటర్‌లో ఉంటుంది. రైట్. నెక్స్ట్ వాలనెల్లే అయిపోయింది ఇంగ 9 లైన్స్ అయిపోయింది. 8, 9 తర్వాత 10 లైన్స్ ఉండదింగ. కొన్ని 2 వాలనెల్లే ఒకటి అండ్ ఇంకోటి చూడండి సెస్టినా అనేది 2 ఇంగా మేజర్ ఉన్నాయి. అవి చూడండి. 19 లైన్ పోయెమ్ విత్ 5 టెర్సెట్. టెర్సెట్ అంటే ఏంది? ఇందాక చెప్పాం 3 లైన్‌లు ఉంటాయి. 5 ముళ్ళ 15. 3 లైన్‌లు 5 ఉంటాయి మొత్తం 5 స్టాంజాలు 3 లైన్‌లు 15 ప్లస్ ఒక 4 క్వార్టరైన్ అంటే 4 లైన్‌లది. ఒక క్వార్టరైన్ చూడు ఇది రైమింగ్ స్కీమ్. ఏబీ ఇలా ఉంటుంది రైమింగ్ స్కీమ్. ఏబీఏ అంటే 2 లైన్‌లు రైమ్ అయితే ఒకటి మధ్యలో బి అనేది రైమింగ్ కాదు. ఏబీఏ ఇలా ఎన్ని ఉంటాయి? 5 ముళ్ళ 15 అంటే మనకు 5 టెర్సెట్‌లు 5 లైన్‌లల్ల 3 లైన్‌లు అట్లా 5 ముళ్ళ 15 ప్లస్ 4 క్వార్టరైన్ ఒకటి 4 లైన్‌లు కాబట్టి 15 + 4 19 ఇది వాలనెల్లే. వెరీ ఇంపార్టెంట్. ఒకసారి బిట్ కూడా వచ్చింది. నెక్స్ట్ సెస్టినా అనేది మన కాంప్లెక్స్ పోయెమ్ కన్సిస్టింగ్ ఆఫ్ 60 ఇవి ఎలా ఉంటాయి 6 లైన్స్ స్టాండ్స్ ఉంటాయి. 6 36 ఒక ట్రిప్లెట్ ఒక 3 39 పోయెమ్ ఇది. సో సెస్టినా అనేది ఎన్ని లైన్‌లు అది 39 లైన్ పోయెమ్. 19 ఒకటి 39 ఇంగంతే. మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ నుంచి. వెరీ సింపుల్ కప్లెట్ 2 లైన్‌లో చూసాం. తర్వాత టెర్సెట్ ఆర్ ట్రిప్లెట్ ఆర్ టెర్జా రైమ్ అన్ని 3 లైన్‌లవే. తర్వాత క్వార్టరైన్ దాంట్లో హీరోయిక్, కామన్ మెజర్ అండ్ బెలాడ్స్ అని చూసాం. తర్వాత క్వింట్రైన్, సింక్విన్ 5 లైన్‌లది. సెస్టెట్ 6 లైన్‌లది. రైమ్ రాయల్ 7, ఆక్టేవ్ 8 లైన్స్, స్పెన్సరియన్ 9 లైన్స్, ఇంకొన్ని కాంప్లెక్స్ 2 వాలనెల్లే 19 లైన్ పోయెమ్. రైట్. 5 ముళ్ళ 15 3 లైన్‌లో 5 ఉంటాయి. ఒక 4 లైన్‌లో ఉంటుంది. సెస్టినా 39 లైన్ పోయెమ్. 39 లైన్స్ ఉన్నాయి ఒక పోయెమ్‌లో. 39 లైన్ కాంప్లెక్స్ పోయెమ్ కాదు. నరేటివ్స్‌లో చాలా లాంగ్ పోయెమ్స్‌లో వాడతారు. అండ్ మెయిన్ థీమ్ అనేది రిపీట్ అవుతుంటదన్నమాట. సో 6 లైన్ స్టాంజాస్ 6 36 అక్కడ 3 లైన్‌లు ఉంటాయి 19 లైన్‌లో. వాలనెల్లీలో ఇక సెస్టినాలో డబుల్ 6 36 ప్లస్ 3 లైన్‌లు ఒక ట్రిప్లెట్ కూడా ఉంటుంది. 39 లైన్స్. ఇదండి షార్ట్ అండ్ స్వీట్‌గా మనకు పోయెమ్ టైప్స్ అండి. టైప్స్ ఆఫ్ పోయెమ్స్ ఈ విధంగా మనం గుర్తుపెట్టాలి. చాలా సింపుల్. స్టాంజా ఫార్మ్స్ ఇవి సారీ. నెక్స్ట్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మనం లిటరరీ టర్మ్స్ గురించి చూద్దామండి. ఒక 30 ఉంటాయి అప్రాక్సిమేట్‌గా. సో అన్నీ డిస్కస్ చేసి వాట్ ఈస్ వాట్ అని డెఫినెట్‌గా తెలుసుకుంటే ఖచ్చితంగా అందులో నుంచి బిట్స్ వస్తాయి. సో లిటరరీ టర్మ్స్‌లో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు కీప్ లెర్నింగ్. థాంక్ యూ.